నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ భూమి ఈశ్వర్ చంద్ర, విద్యాసాగర్ లాంటి వాళ్ళంతా కాపాడిన భూమి. ఆ భూమి నుంచి కొన్ని సంవత్సరాలుగా మా కాళీ అంటే కాళీమాత వెళ్ళిపోతోంది. ప్రస్తుతం మా సరస్వతీదేవి కూడా వెళ్ళిపోతోంది. ఆ భూమిని ఎవరు కాపాడాలి? ఆ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? నేను మాట్లాడుతున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ గురించి. సరస్వతీదేవి కూడా ఎందుకు వెళ్ళిపోతుంది అన్నానంటే, అక్కడ చదువుకుంటానికి ఎవరు కూడా అక్కడ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. లాండ్ ఆర్డరు, మర్డర్సు, కాలేజీల్లోనే యూనివర్సిటీస్లోనే రేపులు జరగటం, ఇదంతా కూడా అక్కడ చదువుకుంటానికి భయపడుతున్నారు. వేరే రాష్ట్రాలకి తరలి వెళ్తున్నారు విద్యార్థులు. 1000 వేకెన్సీస్ ఉన్న కాలేజీల్లో 300 సీట్లు కూడా ఫిల్ కాలేదంటేనే అర్థమవుతోంది వెస్ట్ బెంగాల్లో సరస్వతీదేవి ఎట్లా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అన్నది. మనం వెస్ట్ బెంగాల్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలని మించిపోయింది తృణమూల్ కాంగ్రెస్ వచ్చాక. అరాచకం అన్నిటికీ టీఎంసీ ఓట్ షేర్స్, ఓట్ బ్యాంక్స్ మనం 2011 నుంచి చూసుకుంటే, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి అడ్డుకట్ట వేయగలిగింది ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా విడిపోయి ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ విడిపోయింది. ఆల్మోస్ట్ కొద్దిగా బీజేపీ వైపుకి వచ్చేసింది. కాంగ్రెస్ మాత్రం ముసుగులో గుద్దులాట. అక్కడ ఆఖరి నిమిషం వరకు చూసి టీఎంసీ వైపుకే వెళ్తుంది. ఖచ్చితంగా అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒక పార్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ మాత్రం ఈవెన్ టుడే ఈ రోజుకి కూడా టీఎంసీ వైపే ఉంది. సో అక్కడ పోటీ టీఎంసీ వర్సెస్ బీజేపీ ఉంటుంది. హిందూ ఓట్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్న చోట కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఒక హిందూ అభ్యర్థిని పెట్టడానికి ప్రయత్నిస్తుంది 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. అది మాత్రం ఖచ్చితం. సో అప్పుడు ఆల్టర్నేట్గా అట్లా ఎదిగింది బీజేపీ. 2011లో తృణమూల్ కాంగ్రెస్కి 39% దాకా ఓటు షేర్ వస్తే బీజేపీకి అప్పుడు కేవలం 4% ఓటు షేరే. 14 సంవత్సరాల కిందట 4% ఓటు షేర్ ఉన్న బీజేపీ స్టెప్ వేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు పట్టింది. 2015లో తృణమూల్ కాంగ్రెస్ 40% అయితే ఆ ఎన్నికల్లో బీజేపీకి 10%. 2021లో 2016లో ఇందాకటిది 2021లో తృణమూల్ కాంగ్రెస్కి 48%. బీజేపీ అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలు 2021లో 38% పైన. 10 years పట్టింది బీజేపీకి కమ్యూనిస్టు సిద్ధాంతాలని వాటన్నిటిని రాంగ్ అని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి. ముందు వాళ్ళ నుంచి దాదాపు 30 సంవత్సరాల పైన జ్యోతిబాసు అంతా కూడా పరిపాలించిన రాష్ట్రం, కమ్యూనిజంతో నిండిపోయిన రాష్ట్రంలో బీజేపీ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వటానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. సో 2026 ఎలా ఉండబోతోంది ఏంటి? 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే ప్రస్తుతానికి మమతా బెనర్జీ స్వరమైతే మారింది, తేడా కనబడుతోంది. ఇన్ని సంవత్సరాలు 2011 నుంచి కూడా లేదు. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 14, 19, 24లో బెంగాలీ ప్రైడ్ అంటూ కూడా ఒక రకమైన దాన్ని తీసుకెళ్లేది రాష్ట్రంలోకి. బెంగాలీ ప్రైడ్ అనేది ఎవరు ఉండకూడదు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉండకూడదు, లేకపోతే జాతీయ పార్టీ నార్త్, ఇట్లా అన్ని రకాలు ప్రయత్నించి ఒకే ఒక్క బెంగాలీ ప్రైడ్తో గెలుస్తూ వచ్చింది. ప్రస్తుతానికి బెంగాలీ ప్రైడ్ అనేది కూడా పాతదైపోయింది. వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇప్పుడు అది చూడటం లేదు. సో కొత్తగా ఓటర్స్ ఈ ఎన్రోల్మెంట్కి దీనికి సంబంధించి శానిటైజేషన్ దీనికి సంబంధించి ఉద్యమం కింద మొదలు పెట్టబోతుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ప్రజల్లోకి ఈ ఉద్యమం ద్వారా వెళ్ళాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉంది. ఎందుకు మమతా కంగారు పడుతోంది? ఈ బీహార్లోని చూసాం మనం. ఓటర్స్ ఎన్రోల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక 88% ఓటర్ ఎన్రోల్మెంట్ పూర్తయ్యేటప్పటికే 35 లక్షల పైన ఫేక్ ఈ ఓటర్స్ది కనుక్కున్నారు. దాదాపు కొంతమంది చనిపోయారు, కొంతమంది వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయారు, కొంతమంది ఆ రాష్ట్రంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఏదైనా 35,60,000 ప్రస్తుతానికి ఫేక్ ఓటర్స్ లిస్ట్ని పట్టుకున్నారు. అవి తొలగిస్తామంటున్నారు. ఈ పట్టుకున్నవన్నీ కూడా ఎక్కువగా బీహార్లో చూస్తే మనం కాంగ్రెస్ కూటమి ఎక్కువ గెలిచిన స్థానాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వెస్ట్ బెంగాల్లో కనుక ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ ఈసీ వెస్ట్ బెంగాల్లో అంటున్నారు
ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతే మాత్రం మమతా బెనర్జీ డౌన్ఫాల్కి ఫస్ట్ స్టెప్ అని కూడా చెప్పచ్చు. ఇప్పటికే పూర్తి యాంటీ ఇంకంబెన్సీతో ఉంది. యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా కూడా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ, ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ కూడా మనం ఒక్కొక్కరు ఎలా సంపాదించారు ఈ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ చూస్తే చాలా షాకింగ్ ఉంటుంది. ఒక వీడియో ఎక్కువ 5 నిమిషాలు ఉంది, కానీ అతను మాట్లాడింది ఏంటంటే, నాకు 5,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను బెంగాల్లో. నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను, నేను ముస్లింని, నా పేరు హిందూగా మార్చుకున్నాను. నేను హిందూగా మార్చుకోగానే నాకు ఆధార్ కార్డు వచ్చింది, పాన్ కార్డు వచ్చేసింది, ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా నేను ఖర్చు పెట్టింది కేవలం 25,000 రూపాయలే. ఆ తర్వాత నేను కలకత్తాకి సంబంధించిన ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని అతను ఒక క్యాబ్ డ్రైవరు అతను క్యాబ్లో కూడా దేవుడి విగ్రహం హిందూస్కి సంబంధించిన ఐడియల్ పెట్టుకొని హిందూగా బతుకుతున్నాడు వెస్ట్ బెంగాల్లో. ఎప్పుడు వచ్చింది ఆధార్ కార్డు ఇదంతా అని అడిగినప్పుడు, మోడీ ప్రభుత్వం కన్నా ముందే నేను ఆధార్ కార్డు ఇవన్నీ తెప్పించుకున్నాను. నేనే కాదు, అతని భాషలో చాలామంది కోట్లలో ఉన్నాం మేము ఇక్కడ. బెంగాల్లో అయితే 50% మంది పైన నాలాగే హిందువుల పేరుతో లేదు ఫేక్ ఆధార్ కార్డ్స్తో మేమంతా కూడా ఇక్కడికి వచ్చేసాము వెస్ట్ బెంగాల్. కానీ అతను పబ్లిక్గానే సీక్రెట్ కెమెరాతోనే ఒక అతను ఇంటర్వ్యూ చేస్తే బయట చెప్పాడంటేనే వెస్ట్ బెంగాల్ ఎలా ఉంది పరిస్థితి అనేది అర్థమవుతుంది. కొంతమంది ఈ ఎలక్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనగానే ఒక 450 మంది ఒడిశా రాష్ట్రంకి వెళ్ళారు. ఒడిశా రాష్ట్రంకి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళని ఆపి డిటైన్ చేశారు, పట్టుకున్నారు పోలీసులు. పట్టుకోగానే ఇక్కడ బెంగాల్లో టీఎంసీ ఎంపీ మహువా మోత్రా వీళ్ళందరూ కూడా మా అమాయకులైన బెంగాలీ వాళ్ళందరినీ కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళని ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం హెరాస్ చేస్తోంది, బెంగాలీ ప్రజలను అవమానపరుస్తోందంటే ఆవిడ అక్కడ స్టేట్మెంట్ ఇస్తే ఈ ఎంక్వైరీలో 440 మందిలో 335 మంది ఫేక్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఫేక్ ఆధార్ కార్డ్స్ దొరికిన వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ స్టేయింగ్ వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? ఈ ఇన్వెస్టిగేషన్లో 335 మంది పైన ఫేక్ ఆధార్ కార్డ్స్తో వచ్చిన వాళ్ళే అంటే టీఎంసీ వాళ్ళు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అందుకే మోడీ ప్రభుత్వం ఈకేవైసీ మ్యాండేటరీ అని పెట్టాక వెస్ట్ బెంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య పంజాబ్లో ఈకేవైసీ మ్యాండేట్ కంపల్సరీ ఎప్పుడైతే అన్నాక బ్యాంక్స్ ఇవన్నీ కూడా 31 లక్షల బెనిఫిషరీస్ డ్రాప్ అయ్యారు. ఎందుకంటే సరైన ఒక పంజాబ్ రాష్ట్రంలో 31 లక్షల మంది ఆ బెనిఫిట్స్ నుంచి కూడా అంతా రిమూవ్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడ ఈకేవైసీలో వాళ్ళకి ఆధార్ ఉంటే ప్యాన్ లేదు, అంతా కూడా ఫేక్గా సృష్టించినవే ఈ పంజాబ్ రాష్ట్రంలో. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కనుక ఇదే మొదలు పెడితే 45% మంది పైన ఈకేవైసీలో దొరికిపోతారు. అది మమతా బెనర్జీ భయం. ట్యాక్స్ పేయర్స్ మనీ మిగులుతుంది ముందు, అది ఆలోచించట్లేదు మమతా బెనర్జీ. అంతసేపటికి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎపీజ్మెంటు వాటి గురించి ఆలోచిస్తోంది. ఈకేవైసీలో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఈకేవైసీ అట్లాగే ఈ ఓటర్స్ ఎన్రోల్లో చాలా వరకు ఇన్ఫిల్ట్రేటర్స్ దొరికిపోతారు వెస్ట్ బెంగాల్ అనేది అయితే ఖచ్చితం. 2026కి మరి మిగతాది ఏం చేస్తున్నారు మిగతా పార్టీ? ఇప్పుడు బెంగాల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, చేంజ్ కోసం చూస్తున్నారు. ఆ చేంజ్ జరగాలంటే కూడా ఎన్నికలన్నీ కూడా సక్రమంగా జరగాలి. ఎప్పుడు అల్లర్లు జరుగుతూనే ఉంటాయి, జరగకుండా చూడాల్సిన బాధ్యత అటు ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ముందు రాష్ట్రంలో ఓటర్స్ కూడా హిందువుల ముందు ముఖ్యంగా వచ్చి బూత్కి వచ్చి ఓటు వేయాలి. అందుకే రంగంలోకి దిగింది ఆర్ఎస్ఎస్. 2026 అసెంబ్లీ ఎన్నికల లోపల ఒక 2,000 ర్యాలీస్ అంటూ కూడా, సమ్మేళనాలు అనొచ్చు, ర్యాలీస్ అంటాం కూడా, 2,000 సమ్మేళనాలు వెస్ట్ బెంగాల్లో నిర్వహించబోతోంది. సాధువులు, వీళ్ళు సైంట్స్, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. హిందుత్వ గురించి, హిందువులు భయపడకుండా ఎట్లా ముందుకు రావాలి, అట్లా ఓటు వేయాలి, ఇవన్నీ వీళ్ళ ఆర్ఎస్ఎస్ ప్రచారంలో చెప్పబోతోంది. మోహన్ భగవత్ కూడా 2024లోనే ఒక ఆర్ఎస్ఎస్ న్యూ ఆఫీస్ కూడా బెంగాల్లో మొదలుపెట్టారంటే ఆర్ఎస్ఎస్ ఎంత
సీరియస్గా ఆలోచిస్తోంది ఈసారి వెస్ట్ బెంగాల్ గురించి అన్నది అర్థమవుతుంది. అక్కడ టీచర్ స్కామ్స్ చాలా జరిగినాయి. చాలా వీడియోస్ చేశాను వెస్ట్ బెంగాల్ స్కామ్స్ మీద. టీచర్ స్కామ్ అనేది చాలా పెద్ద కరప్షన్ అని చెప్పొచ్చు. టీచర్స్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే వీళ్ళందరిది చల్లదని చెప్పిందో వాళ్ళందరూ కూడా చలో సెక్రటరేట్ అన్నప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం, ఇవన్నీ కూడా టీచర్స్లో కూడా ఒక మమతా బెనర్జీ మీద వ్యతిరేకత అనేది అయితే పూర్తిగా వచ్చింది. మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. బయట కూడా వెస్ట్ బెంగాల్లో హిందువులంతా కూడా యూనిటీగా లేరు, హిందువులంతా కూడా వేరే వాళ్ళకి ఎక్కువ వేస్తారు. కానీ హిందువుల్లో ఒక యూనిటీ అనేది అయితే స్టార్ట్ అయింది. ఆ యూనిటీ ముందుకెళ్తోంది. యూనిటీ 26 అసెంబ్లీ ఎన్నికల దాకా వెళ్తుందని అనుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఈ మధ్య జరిగిన వెస్ట్ బెంగాల్ బైపోల్ కాళీగంజ్కి సంబంధించి అక్కడ హిందూస్ కూడా ఓటు ఎక్కువ శాతం బీజేపీకి వేశారు కాబట్టి అంతా అక్కడ ఓటు బీజేపీకి వచ్చింది. అట్లాగే మనం ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే కనుక బెంగాల్లో హిందూస్ అంతా కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో 66% మంది పైన బీజేపీకి ఓటేశారు. ఉత్తరప్రదేశ్ మనం చెప్పుకుంటూ ఉంటాము హిందుత్వ సనాతన ధర్మం ఇదంతా అని. ఉత్తరప్రదేశ్లో హిందువుల్లో కేవలం 60% మందే బీజేపీకి వేశారు. బెంగాల్లో 66% మంది హిందువులు 2024 లోక్సభ ఎన్నికలకే వేశారు. ఇది పెరుగుతూ వచ్చింది మన కాళీగంజ్ బైపోల్కి. దీనికన్నా చాలా ముఖ్యమైనది ఒక్క చిన్న ఎన్నికైనా కూడా చాలా ముఖ్యమైనది. గత వారం కిందటే టీఎంసీకి బాగా పట్టుంది. అంతకుముందు కమ్యూనిస్టులు అది బాగా పట్టున్నది జిల్లా బీర్భూమ్ జిల్లా అని. ఆ బీర్భూమ్ జిల్లా ఇతిహారంలో ఈ రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చిన్న ఎన్నిక అవ్వచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న ఎన్నికలు క్లబ్ అవుతేనే రేపు అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా ఆ వేవ్ రన్ అవుతుంది. మొట్టమొదటిసారి టీఎంసీని 9-0తో బీజేపీ గెలిచింది. 9 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఆ ఫార్మర్స్ రైతులు ఎన్నికలే కదా, కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలే కదా అని తీసి పారేయలేము. ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ బీజేపీ గెలుచుకుంది లేదు ఒక్క స్థానం కూడా. టీఎంసీకి చాలా గట్టి పట్టున్నది. అజిత్ రాయ్ ఆయన 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు. 2016లో గెలిచాడు, 2021లో గెలిచాడు. అలాంటి చోట బీజేపీ టీఎంసీని ఆ ఎన్నికల్లో 9-0తోనే ఓడించింది. కాళీగంజిలో హిందువులంతా కూడా బీజేపీ వైపుకి చూస్తున్నారు అన్నప్పుడు 2026లో ఏమైనా సిగ్నల్ మారుతోందా? నేను కొన్ని రోజుల కిందట వీడియో చేశాను. టీఎంసీ ఆయన ఇచ్చిందే, టీఎంసీ 178, బీజేపీ 113 దాకా ఉందని. సో ఆ గ్యాప్ తగ్గుతూ వస్తుంది. ఒక 1 year టైం ఉంది. ఈ ఈసీ ఓటర్స్ లిస్టు ఎన్రోలు కొత్తగా ఈ ఫిల్టరేషన్ రివిజన్ మొదలుపెట్టి హిందూస్ కనుక ఇట్లా ఐక్యంగా ముందుకెళ్ళి హిందూ ఓటు బ్యాంకుని కట్ ఆఫ్ చేయడానికి ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వైపుకి వెళ్ళకుండా టోటల్గా ఒక 3-4% 20-21 కన్నా కూడా స్వింగ్ అవుతాయి హిందూ సీటు. ఖచ్చితంగా బీజేపీ ఫర్ బెంగాల్ అని చెప్పచ్చు, లేదా బెంగాల్ ఫర్ బీజేపీ అని చెప్పచ్చు మనం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. థ్యాంక్ యూ.